నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. డయల్ యువర్ కలెక్టర్ కు విశేష స్పందన. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఘనంగా వాజీ మెగా హౌసీ బహుమతుల ప్రదానం. హర్షం వ్యక్తం చేసిన మెగా హౌసీ విజేతలు. ఏడాదిన్నర కాలంలో ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సూటిగా ప్రశ్నించిన యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు. ఇక వివరాలు చూద్దాం. జిల్లాలో ఎరువులకు కొరత లేదని, అవసరమైన ప్రాంతాలకు సమయానికి సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఈరోజు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 30 మంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. కాగా 25 మంది రైతులు రెండవ విడత ఎరువులు అందటం లేదని ప్రస్తావించగా కలెక్టర్ స్పందిస్తూ రెండవ విడత యూరియా వేయడానికి ఇంకా సమయం ఉందని, శాస్త్రవేత్తల సూచన మేరకు పంట వేసిన 35 నుంచి 40 రోజుల తర్వాత మాత్రమే రెండవ విడత ఎరువులు వేయాలని సూచించారు. ఆ సమయానికి యూరియా అందజేస్తామని, రైతులకు ముందుగానే కొనేందుకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎకరాకు 3 దఫాలుగా 25 కేజీల చొప్పున మాత్రమే యూరియా వాడాలని రైతులకు సూచించారు. రెండవ విడత యూరియా సరఫరాకు ఇంకా సమయం ఉన్నందున మరో 10 రోజుల్లో రెండవ విడత ఎరువులు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఎన్ని ఎకరాలు రోజు? ఇప్పుడు మీ ఊర్లో ఆల్రెడీ మీ విలేజ్కి 18 మెట్రిక్ టన్నులు మేము ఆల్రెడీ ఇచ్చాం మీ గ్రామానికి. 18 మెట్రిక్ టన్నులు మీకు ఆల్రెడీ మీ గ్రామంలో సప్లై చేసాం. మీ దగ్గర ఉన్నది 14 ఎకరాలు. దానికి సంబంధించి ఎంత కావాలో అంత 18 మెట్రిక్ టన్నులు మీకు ఆల్రెడీ మీ గ్రామంలో 28 మెట్రిక్ టన్నులు మీ గ్రామంలో ఉంది, పంచిపెట్టాం మేము. ఇంకా సమస్య ఎక్కడ ఉంది? మీరు రెండో విడతగా మొదటి విడత కలుగుతున్నది. మరి రెండో విడత ఇంకా సమయం ఉంది కదండి, 35 రోజులు కావాలి మీకు. అవునండి, ఆగస్టు 1 తారీఖు ఇంకా టైం ఉంది మీకు. మీ గజపతి నగరంలో ఆగస్టు 1 తారీఖు ఎక్కడ జరిగిందని నాట్లు జరగలేదు కదా. సారీ, మెరకముండలో కూడా మీకు ఆగస్టు 1 తారీఖు పర్లేదు కదా నాట్లు. ఇంకా టైం ఉంది. రెండో విడత మీకు 10 రోజులు టైం ఉంది. మీరేం కంగారు పడకుండా 10 రోజుల్లో మీకు రెండో విడతది జిల్లా మొత్తంగా అందజేసే ఏర్పాట్లు చేస్తాను. 10 రోజులు వేయకూడదు, లేదా మీ పంట పాడైపోద్ది. మీరు 35 నుండి 40 రోజుల మధ్యలో రెండో విడత వేయాలి మనం. అది శాస్త్రవేత్తలు చెప్పింది. అట్లా కాకుండా మీరు వెంటనే చేసేద్దాం, 10 రోజులకే 30 రోజులు వేసేద్దాం, పంట పాడైపోద్ది. సో మీకు ఇంకా 15 రోజులు టైం ఉంది. మీరు 10 రోజులు మీకు అందజేసి ఏర్పాటు చేస్తాం. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవతరోత్సవాల్లో భాగంగా ఈరోజు పర్యాటక హోటల్లో క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లోనే విజ్ఞానం వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నవతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఉదయ్ కుమార్, శంకర్ రెడ్డి, ముఖేష్, వెంకటేష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల సెప్టెంబర్ మంత్ మాది నవత్రోత్సవం మంత్ అని చెప్పి మేము పిల్లలందరికీ వాళ్ళ తాలూకా ఉత్తేజంతో కూడుకున్నవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇవాళ దాంట్లో భాగంగా ఇవాళ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఇంచుమించు 18 స్కూల్స్ పిల్లలందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ రౌండ్లో. 18 స్కూల్స్లోని 7 స్కూల్స్కి సెకండ్ రౌండ్లోకి క్వాలిఫై చేసి అలాగే స్టెప్ బై స్టెప్ లాస్ట్ ఫైనల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇష్యూ చేస్తాం. దాంట్లో నవత్రోత్సవ భాగంగా ఇవాళ క్విజ్ కాంపిటీషన్, రోజుకో కాంపిటీషన్ ఉంది. రేపు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ఇదే వేదికలో మళ్ళీ జరుపుతున్నాం. ఈ సంవత్సరం క్వీన్స్ ఎన్ఆర్ఐ నవతరోత్సవం 2025 సందర్భంగా ఈరోజు రేపు ఎలక్ట్యూషన్ చేయబడుతుంది. ఈరోజు క్విజ్ కాంపిటీషన్కి దాదాపు 18 స్కూల్స్ అలాగే 150 మంది పైన పిల్లలు హాజరయ్యారండి. ఈ మెయిన్ నవతరోత్సవం యొక్క విజన్ ఏంటంటే పిల్లల్లోని స్పోర్టివ్నెస్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ వెలికి తీయడానికే. మేము దగ్గర ఈ నెల 15 పోటీలు చేస్తున్నామండి. ఈ 15 పోటీల యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే పిల్లల్లోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక గేమ్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఒక ప్యాషన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు కనుగొనడానికి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళని చూడడానికి ఈ మెయిన్ నవతరోత్సవం మేము చేస్తున్నాము. థ్యాంక్ యూ. నాడు క్విజ్ పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని ఈరోజు పెట్టాం. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. 20 పైగా టీమ్స్ వచ్చినాయి. 8th క్లాస్ అండ్ అబోవ్ వాళ్ళకి ఇవాళ ఈ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్కి సపోర్ట్ చేయడానికి మా ఈ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ టైటిల్ స్పాన్సర్గా లాస్ట్ 3 years నుంచి సపోర్ట్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్ ఇలాంటివి చేయటం పిల్లల్లో పోటీతత్వాన్ని, టాలెంట్ని అప్బ్రింగింగ్ చేయడమే ఈ రోటరీ విజయనగరం సెంట్రల్ తాలూకా లక్ష్యం. అవకాశాన్ని స్కూల్స్ అందరూ కూడా ఇంకా బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత అన్న ముఖ్యమంత్రి 17 నెలల పాలనలో ఉపాధ్యాయులకు ఏమి చేశారో చెప్పాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక జడ్పీ మినిస్ట్రియల్ భవనంలో జరిగింది. సమావేశాలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సింది పోయి 50% ప్రైవేట్ చేతిలో, 40% మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉందని అన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా నేడు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు పరం కావడానికి ప్రధాన కారణమని ఆరోపించారు. మన డిసెంట్ మనం తెలియజేశాం, కానీ వాళ్ళకి నచ్చినట్టుగా చేసి ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉంటే సంఘాలతో చెప్పి చేసాం, లేదు అనుకూలంగా ఉంటే మేమే దీన్ని అంతను కల్పించామని చెప్పినటువంటి, మేమే చేసామని గొప్పలు చెప్పుకున్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం నెక్కచ్చిగా నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ చివరి వరకు నిలబడిన సంఘంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉంది. సమాంతర మీడియానికి సంబంధించి అయితే మన రాష్ట్ర నాయకత్వాన్ని కమిషనరు, డైరెక్టరేటు వీళ్ళు చివరికి మీరు ఎలా ఈ డిమాండ్ పెడతారని చెప్పి వ్యక్తిగత దాడి చేసినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నికరంగా నిలబడి మా విధానం ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు మాధ్యం ఉండాలా, విద్యా హక్కు చట్టంలో చెప్పింది, ఎన్ఈపీలో చెప్పింది, ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే కొనసాగాలి, కాబట్టి తెలుగు మీడియం ఉండాలని మేము డిమాండ్ పెట్టామని చెప్పి నికరంగా చెప్పగలిగినటువంటి సంఘంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉందని చెప్పి ఆ రోజు చేసాం. అయితే బదిలీల్లో మనకు కొన్ని అసంబంధాలు ఎదురైనాయి. మనం ప్రయత్నం చేసాం, కానీ కొన్నిటికి మనకు వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలుగానే కొంతవరకు రాజీ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటినీ కూర్చుంటే కాదు అని చెప్పి మోడల్ ప్రాథమిక పాఠశాలకి ఏదైతే ఉందో టీచర్ని ఇవ్వడం, స్కూల్ అసిస్టెంట్ని ఇవ్వడం ఇది సమంజసం కాదు. కానీ అక్కడ 117 జీవో ద్వారా మిగిలినటువంటి సందర్భంగానే ఏదైనా మోడల్ ప్రైమరీకి 40 దగ్గర 4 మంది ఉపాధ్యాయులు ఉండడం అనేది పిల్లలకు కొంత మేలు చేస్తుందని చెప్పి మనం దాన్ని ఇటువంటిని కొన్ని అంగీకరించాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ, నగరంలోని 3 లంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి చదురుగుడి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో చండీహోమ కార్యక్రమాన్ని వైభవయుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నరసింహాచార్య మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రత్యేక రోజుల్లో చండీహోమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చండీహోమంలో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని అన్నారు.
కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిమాంబ నామంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరిలొచ్చే శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయం భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఈరోజు సంపూర్ణమైన చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణంలో పౌర్ణమి నాడు చండీహోమం చేయడం విశేషం ఏమిటంటే గ్రహదోషాలు కానీ ఈ యొక్క చంద్రగ్రహణం కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంబంధించమైన ఆ దోషాన్ని పోగొట్టే శక్తి ఈ చండీహోమకు ఉంది. ఈ చండీహోమంలో ఈరోజు సుమారు 24 మంది జంటలు ఈ చండీహోమంలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారు చండీ పరాదేవత ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరిలిచ్చే శ్రీ పైడితల్లమ్మవారు దుర్గాలమ్మ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని చండీహోమం చూడడం వల్ల తరించడం వల్ల ఆ చండీ సప్తశతి శ్లోకాలని స్మరించడం వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి ఏమందికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని వాళ్ళు సుఖశాంతులతో జీవించాలని అలాగే ఈ చండీహోమం చేయడం వల్ల విద్య వ్యాపారం ఆరోగ్యం వివాహం అన్నీ కూడా సమకూరుతాయి. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ టెలివిజన్ సెట్ల ద్వారా ఈ చండీహోమాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ సెలవు. విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూరియా బ్లాక్ మార్కెట్పై రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులు ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై బొబ్బిలి మరియు విజయనగరం ఆర్డీఓ ఆఫీసుల వద్ద 9వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడతామని దీనికి రైతులంతా వచ్చి తమ నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గార తౌడు వర్రి నరసింహమూర్తి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్, గజపతినగరం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో విన్నాం, వార్తల్లో చూసాం, పేపర్లో చూసాం. మరి భోజనం మనం ఏదైతే బఫే మీల్స్కి వెళ్తాం కదా, అలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాలి, యూరియా నిలబడి తీసుకోవాలి అంటే అంత అధ్వానంగా రైతులు ఈరోజు దీనస్థితిలో చూసినటువంటి అచ్చెన్నాయుడికి బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఉంది. అలాగే మన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున వరిచేరికి తండ్రిగా అది వచ్చే ఆ ధాన్యం దగ్గర క్యాన్సర్ వస్తుందనే కొత్త ప్రయత్నం చేశారు. ఇంతకుముందేమో గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉచిత కరెంట్ ఇస్తామంటే ఆ వైర్ల మీద మా పట్ల ఆదేశించవచ్చు మీరు చూడగలదంటే ఇంతవరకు ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 9 ఏళ్ళు కూడా చక్కగా రైతులకు ఉచిత ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చారో మన అధికారంలో వచ్చాక మీకు తెలుసు మనకి రైతు భరోసాలు పెట్టి ప్రతి ఒక్క రైతు కూడా యూరియా ఎరువు డిఏపి అన్ని ఇచ్చే పరిస్థితి, మందులు కూడా వాలంటీర్ల సహాయంతో ఈ రోజున ఎక్కడైనా క్యూలో నిలబడినటువంటి పరిస్థితి, పోలీసులు పెట్టి ఈరోజు యూరియా పంచే దీనస్థితిలో ఉన్నాం. మనం దారుణంగా మొన్న ఏదో 5 రోజులు పంపించారు, 100 బస్తాలు పంపిస్తే అక్కడ 300 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు ఏమి ఇచ్చే పరిస్థితి? పాపం వాళ్ళకి గత సంవత్సరం అయితే దమ్ములే లేవు, ఈ సంవత్సరం దమ్ములు పెడితే అరకొరగా అరమూట పావుమూట సర్దే పరిస్థితి దీనవస్థలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రేపు 9వ తేదీన మరి బొబ్బుల్లో ఆదివాసులు జరగబోయే ఈ ధర్నాకి మరి గజపతినగరం నుంచి అలాగే దత్తరాజన్ నుంచి మరి పెద్దలందరూ కూడా గ్రామంలో నుండి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే వైస్ ఎంపీలు అందరూ కూడా వచ్చి పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి గౌరవ మాజీ ఎంపీ బెలాన్ చంద్రశేఖర్ గారు ఆ రోజు ఉంటారు. అలాగే బొబ్బుల ఇన్ఛార్జి సమ్మిక చిరప్పనాథ్ గారు వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా ఇటుండవాలని కోరుతూ ఈరోజు ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరగబోయే ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరుబాట కార్యక్రమానికి రైతులంతా భారీగా తరలి రావాలని చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం పిలుపునిచ్చారు. చీపురుపల్లి వైఎస్ఆర్ నగర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన టీడీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, చీపురుపల్లి మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, బెల్లాన వంశీకృష్ణ, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున ఈరోజు అన్నదాతలు జరుగుతున్నటువంటి ఇన్ టైంలో ఊరి ఇవ్వకపోవడం కానీ, ఇన్ టైంలో ఈ క్రాప్ చేయకపోవడం కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మరి అన్నదాత పోరుబాట అనేది ఒక కార్యక్రమం 9వ తేదీన ఉదయం 10 గంటలకి చీపురుపల్లి పార్టీ ఆఫీసులో చీపురుపల్లి నియోజకవర్గం అలాగే రాజం కాన్స్టిట్యున్సీ ఈ 4 మొత్తం 8 మండలాలు కలిపి చీపురుపల్లి పార్టీ ఆఫీస్ నుంచి వయా 3 రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెమోరాండం వచ్చే ముందు అందరితో 3 రోడ్ల జంక్షన్లో మరి గౌరవ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారు, అలాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు ఆ 3 రోడ్ల జంక్షన్ కూడా మన ప్రజలందరూ ఉద్దేశించి రైతులు ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఆ ప్రోగ్రానికి 9వ తేదీ ప్రోగ్రానికి మరి అందరూ కూడా రైతులు, కార్యకర్తలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎందుకంటే రైతుకి ఎంత అన్యాయం ప్రతి ఒక్కరికి తెలిసిన ఇప్పుడు లేనటువంటి బాధల్లో ఈరోజు రైతులు ఉన్నారు కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పాల్గొని రేపు 9వ తేదీ ఈ అన్నదాత పౌరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన కాలనీల్లో కాలనీవాసుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదమయంగా మారడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది. గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలామంది పేదలు గత 4 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీయనో లేక కాలనీవాసులు అసలు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు, కానీ కాలనీలో ఉండడం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు వర్షం పడితే బయటకు రాలేని పరిస్థితి ఉందని, ఎవరికైనా అనారోగ్యం బారిన పడితే లేక అంబులెన్స్ రావడం కూడా లేవటం లేదని, వంట గ్యాస్ సిలిండర్ సరఫరా కావటం లేదని కాలనీవాసులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. మా వర్షాలు పడితే రోడ్లు సక్రమంగా లేక నడవడం కూడా ఏదైనా నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా ఎంతో కష్టమైపోతుంది. తర్వాత గ్యాస్ అంటే గ్యాస్ లేనివాడు కూడా రావట్లేదు. ఏమైనా బురదండి మేయాలకు వస్తామని అని ఆడంటండి. తర్వాత వండికి తినడానికి కూడా మాకు సుఖం లేకపోతుంది. తర్వాత నిత్యావసర సరుకులు కొనుక్కోడాకైనా ఎంత బురద పిల్లలు చెప్తే పిల్లలు కూడా వెళ్ళట్లేదు. ఏదైనా వర్షం బురద అనేసి అంటాను. తర్వాత పాల ప్యాకెట్ రోడ్డు తెస్తే పాలోడు కూడా బురదండి మేము వెళ్ళకొస్తాము అనేసి అంటాను. మోటార్ సైకిల్ వాడు కూడా మొన్న ఒకడు వచ్చాడు, వాడు పడిపోయాడు. ఆడికి వెళ్ళి 2 వెళ్ళి లేపాము. అప్పుడు తర్వాత ఏదైనా సరే మాకు ఒక మోటార్ సైకిల్ రావడానికి కాదు, ఒక ఆటో రావడానికి కాదు, లేదా ఒక వ్యాన్ రావడానికి కూడా అన్ని రకాలు కూడా మాకు సదుపాయాలు లేవు. రోడ్లు లేపడం మీద కాలువలు లేవు, రోడ్లు లేవు. ఈ నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కూడా మాకు ఎంతో కష్టంగా ఉంది. ఏది కొనుక్కు తినాలన్నా పాములు, తేళ్లు, జెర్రులు, పురుగులు, రకరకాల పురుగులు కూడా సాయంకాలం వేసరికి ఇంట్లోకి గుమ్మాల్లోకి వచ్చి చెలగట్ట బాగుంటున్నాయి. కాలువలు లేవు, రోడ్లు కావాలి. వర్షం పడ్డదంటే రానేమండి. ఇప్పుడు ఇంట్లో చిన్న చంటి పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడిని అత్తమాటకి హాస్పిటల్ తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను. పిల్లలతో రానపోతాను. పిల్లల్ని ఇప్పుడు 10 రోజులు బట్టి స్కూల్కి పంపించలేపాను. స్కూల్ ఆపేసాము. మరి ఎలా రోడ్డు లేకపోతే ఇలా కాలువ లేకపోతే ఎలాగవుతుంది మాకు? మేము రానేమో చేయలేకపోతాము, వెళ్ళపోతాము. ట్యాంక్ 3 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఆ కొలవలు వేసారు కానీ, ఆ దెమ్మలు వేసారు కానీ అన్ని పోయేది. ఏదో ఒకనాగా నీళ్ళు తీసుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను. మరి ఈ బాధ పడినాకే మరి ఇంక ఖాళీ చేసేద్దాం అంటారు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు. ఏడు చేస్తారు, మీరే సంస్కారం తీర్చండి. ఆ ట్యాంక్ కట్టారు ఎందుకు? కాలువలు లేవు, నీరు లేదు, ఓ రోడ్డు లేదు, పిల్లలు తీసుకెళ్ళడం చదువులు పోతాని. ఇక్కడ ఇల్లు కట్టుకుని ఎందుకు? పిల్లల కోసమే కదా ఎంత బాధ.
ఆ పిల్లలకు చదువు లేకపోతే ఇంకెందుకు? మా రోడ్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది సార్. మాకు దయచేసి 3 సంవత్సరాలు అయిందని మేము ఇక్కడ ఇంటికి వచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు. మాకు మెయిన్ రోడ్ వేసినా చాలు సార్. పిల్లలు స్కూల్కి ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా బయటకు బజారు గట్టి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం సౌకర్యం లేదు సార్. దయచేసి మా యందు దయించి మాకు రోడ్లు వేయండి సార్. మెయిన్ రోడ్ అయినా చాలు. మాకు కాలనీలోని నీరు సదుపాయం లేదు, మేము కాలువలు లేవు సార్. మరి బయటికి ట్యాంకీ కట్టి 4 సంవత్సరాలు అయింది, దాని నుంచి మాకు వాటర్ సప్లై కూడా లేదు సార్. బయటికి వర్షం పడ్డామంటే నరకం పడుతున్నాం సార్. పాములు పుట్లు అన్నీ వస్తున్నాయి సార్. దయచేసి మాకు రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం సార్. వినాయక చవితి సందర్భంగా వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మెగా హౌసీ నిర్వహించింది విషయం మీకు తెలిసిందే. మెగా హౌసీలో విజేతలైన వారికి ఈరోజు వాజీ కార్యాలయంలో బహుమతుల ప్రదోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫుల్ హౌసీతో పాటు మొత్తం 24 కన్సోలేషన్ ప్రైజులు విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన విష్ణుస్థాయి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కృష్ణవేణి, పీజే మహేష్, శ్రీ రాజేష్ ఎస్వీఎస్ సెంటర్ చైతన్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. బహుమతులు తీసుకున్న విజేతలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ ప్రతి పండుగకు కూడా మెగా హౌసీని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ నెల అంటే గత నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా వాజీ ఛానల్ మెగా హౌసీని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మెగా హౌసీలో సుమారు మొత్తం 25 ప్రైజులతో విజేతలైనటువంటి వారు మన స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాజీ కార్యాలయంలో నిర్వహించుకున్నాం. అయితే ఈ వాజీ సంబంధించినటువంటి హౌసీకి ఎవరైతే విజేతలకు స్పాన్సర్స్ ఇచ్చారో వాళ్ళ చేతుల మీదుగా బహుమతుల ప్రదానోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నాకు ఇప్పుడు రాలేదు, ఈ సంవత్సరం ఎప్పుడు లాస్ట్ నెంబర్ దాకా వచ్చి పోయేది సార్. ఈసారి మాత్రం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది సార్. ఉంది ఇలాగే ఆటలు పెట్టి మా అందరినీ ఎంటర్టైన్ చేస్తారని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వాజీ ఛానల్కి నమస్కారాలండి. గేమ్ బాగా ఆడిచ్చారు, అందరూ కూడా టీవీల దగ్గర ఉండిపోయారు పండగ చేసుకొని. చాలా బాగుందండి. ఇలాంటివన్నీ మంచిగా పెట్టాలని మరి కోరుతున్నాను. కార్యక్రమాలు పెట్టడం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. బహుమతులు వచ్చిన వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వాజీ ఛానల్ ద్వారా ఇటువంటి బహుమతులు పొంది వాజీ ఛానల్ అభివృద్ధికి ప్రజలు బాగా గ్రహించి వాజీ ఛానల్లో బాగా అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను సార్. కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక వాజీ ఛానలే ఎక్కువగా హౌసీ కనెక్ట్ చేస్తుంది. ఈ హౌసీ కనెక్ట్ చేయడం వల్ల ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి పండగ పూట కూడా ఈ హౌసీ ఆడుతున్న చాలామంది జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఛానల్ కూడా చాలా అందంగా నీట్గా ఛానల్స్ నీట్గా ఉంటాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంతోషంగా ఉంది. ప్రైజ్ వచ్చింది. చాలాసార్లు ఆడాము కానీ ఒక్కొక్క నెంబర్లో పోయేది. చాలాసార్లు ఫోన్ కలిసేది కాదు. ఈసారికి ఫోన్ కలిసింది, ప్రైజ్ వచ్చింది. వినాయకుడి దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. వాజీ ఛానల్ వారికి ధన్యవాదాలు. 2017లో పెట్టామండి ఛానల్లో, కేబుల్ పెట్టుకున్నాను. స్టార్టింగ్ ఆడేటప్పుడు మాత్రం ఫుడ్ కూపన్ వచ్చిందండి. ఇది 2వ ట్రిప్పు. 1000 రూపాయల కూపన్ గెలుచుకున్నాను. సంతోషం. థ్యాంక్ యూ వాజీ ఛానల్. మేము ఎన్నోసార్లు వాజీ ఛానల్లో వచ్చే హౌసీ ఆడాము కానీ ఇదే మొదటిసారి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వాజీ వారికి ధన్యవాదాలు. మేము ఎప్పుడు ఆడుతూ ఉంటాం ఈ ఆటని. చాలా సరదాగా అనిపిస్తుంది. దీనికో ఎప్పుడు ఇలాగే చెయ్యాలని కోరుకుంటున్నాను. నేను చాలా
హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు 5వ కన్సలేషన్ బహుమతి వచ్చిన విధంగా నాకు ఫ్రిడ్జ్ అనేది బహుమతిగా ఇచ్చారు. వాజీలో ఆడడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. ఈ వాజీ ఛానల్లో ఎప్పటికీ మంచి కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు మనకి. అందులో ఈ విధంగానే కాకుండా ఎంత ముందుగా ఇంకా ఫర్దర్లో ఇంకా ఏదైనా ట్రై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్. మాకు ఎంతో ఆనందాన్ని తెలియజేసింది. ఎందుకంటే ఇన్ని జిల్లాలు హౌసీ ఆడుతున్నప్పటికీ మాకు మెగా ఫుల్ హౌసీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వాజీ ఛానల్ ఆనందంగా అభివృద్ధి చెందుతూ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ కూడా ఇంకా మేము నమ్మలేకపోతున్నా వచ్చింది అనేటప్పటికి. మా పాప నేను వద్దన్నా కూడా తనే ఆడింది. నేను ఆడతాను మమ్మీ అని చెప్పి. యాక్చువల్లీ ఈ ప్రైజ్ కూడా తనకి ఇవ్వాల్సిందే. కూడా తనే ఆడి తనే గెలిచి మమ్మీ ఇగోండి మనకు వచ్చింది అని చెప్పి తన వల్లే వచ్చింది ప్రైజు. సో వాజీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితికి ఈసారి కూడా వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. వాజీ మరెన్నో ఇలాంటివన్నీ గిఫ్ట్లు పెట్టి మమ్మల్ని ఎంతో ఆనందంగా చేయాలని కోరుకుంటున్నాం సార్. గేమ్స్ ఎన్నో పెట్టి మా అందరినీ చాలా ఆనందపరిచినందుకు ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ గిఫ్ట్ రావడం ఫస్ట్ టైం అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టాలని వాజీ ఛానల్ కోరుకుంటున్నాను. నమస్కారం. ఇలా 24 మంది 24 రకాలుగా గిఫ్ట్స్ పొందారు. అది చాలా ఆనందకరంగా ఉంది. పండగ కారణంగా ఒక కొత్త ఆరంభం ఉంటుంది ప్రతి ఇంటికి. వాజీ ఛానల్ ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే అందరూ ఆనందపడతారు. ఇలా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా వాజీ ఛానల్ యాజమాన్యానికి, సిటీ కేబింగ్ మన వాజీ ఛానల్ స్టాఫ్ అందరికీ, తర్వాత వీక్షకునికి, ప్రేక్షకునికి గత 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి మరియు సంక్రాంతి సంబరాలు మన వాజీ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నారు. చాలా అందరూ ఒకే దగ్గర చేరి పండుగ చేసుకునే వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా పారదర్శకంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా హౌసీ సంబంధించినటువంటి విజేతల బహుమతుల ప్రధానోత్సవం మన వాజీ కార్యాలయంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా దీనికి సంబంధించి బహుమతులను కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా తీసుకున్నారు. ఇంకా కొన్ని తీసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వాజీ సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కానీ లేక అడ్వర్టైజ్మెంట్ యాజమాన్యాన్ని కానీ కలిసి వారి యొక్క బహుమతులను తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేశారు. ఈరోజు రాత్రి 9:56 నుంచి సోమవారం వేకోజామున వరకు గ్రహణం ఉండే అవకాశం ఉంది. జిల్లాలోని పుణ్యగిరి, రామతీర్థం, ధర్మవరం శనీశ్వర స్వామి, కొట్టం కోటసత్తెమ్మ తల్లి, చీపురుపల్లి కనక మహాలక్ష్మి, రాజాం పోలిపల్లి, సంగమేశ్వర స్వామి ఆలయాలు, విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం కూడా మూసేశారు. సంప్రోక్షణ చేసి రేపు ఉదయం 8:30 గంటల నుంచి ఆలయాలు తెరుస్తారు. విజయనగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, మన్నార్ రామలింగేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర సుబ్రహ్మణ్య స్వామి, పెద్దాంజనేయ స్వామి, చిన్నాంజనేయ స్వామి, మూడుకోవల్లో గడ్డవీధి రామాలయంతో పాటు అన్ని ఆలయాలు మూసేశారు. రోజు మనకి చంద్రగ్రహణం అన్నటువంటి విషయం తెలిసినటువంటి విషయమే. అయితే చంద్రగ్రహణం ఎన్ని గంటలకి సంభవిస్తుంది, ఎన్ని గంటలకి గ్రహణం విడిచిపెడుతోంది అనేటటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈరోజు రాత్రి 9:50 సుమారు 9:58 నిమిషాల నుండి 1:38 వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. 1:38 గ్రహణం విడిచిపెడుతోంది. పూర్తిగా 3 గంటలు అంటే 3 గంటలకి 3:29
పూర్తిగా చంద్రగ్రహణం నివృత్తి చెందుతుంది అని చెప్పి ఒక ప్రతీతి. అయితే శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు వైదిక కార్యక్రమాలు అంటే దేవతాది అర్చనలు, దేవాలయాలు ఇవన్నీ కూడా సుమారు 8 గంటల ముందు ఆపివేయాలి అన్నటువంటిది మనకి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉంది. అందులో భాగంగా మనకి పైడితల్లమ్మవారి దేవాలయమే కావచ్చు, మిగతా దేవాలయాలన్నీ కూడా సుమారు 8 గంటల ముందు నుంచి అంటే మధ్యాహ్నం నైవేద్యం జరిపించిన తరువాత 2 గంటల నుంచి కవాట బంధనము అని జరిపించి బర్హిస్సుతో భగవంతుడికి నిక్షిప్తం చేసి అర్చనాది కార్యక్రమాలు అప్పటితో పూర్తి చేసి మళ్ళీ సంప్రోక్షణ అనంతరం మరుసటి రోజు ఉదయం 8:30 వరకు కూడా దర్శనాలు ఇవ్వడం జరగదు. భగవంతుడు కేవలంగా నిర్యాణమై ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతి. గర్భాలయంలో భగవంతుడికి అంటే గ్రహణం సంభవించినప్పుడు ముఖ్యంగా దేవతలకు వారి వారి శక్తులు నశిస్తాయి అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాబట్టి వైదిక కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించకూడదు అని శాస్త్రబద్ధమైనటువంటి విషయం. అదేవిధంగా మన మనుష్యులందరికీ కూడా ఆహార నియమాలు అంటే మాత్రం 6 గంటల ముందు గ్రహణం సంభవించేటటువంటి 6 గంటల ముందు వరకు ఆహారం తీసుకోవచ్చు. ఆ తరువాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అని నిబంధనలు మనకి శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాబట్టి 6 లేదా 7 గంటల లోపే భోజనాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని చంద్రగ్రహణం ఎవరూ కూడా చూడకుండా ఈ యొక్క గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలను నిర్వహించుకొని మళ్ళీ దైవతారాధన ప్రారంభించుకోవాలి అని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. విజయనగరం పట్టణంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. నిన్న తేలికపాటి వర్షం కురవగా ఈరోజు కాస్త ఎక్కువగానే పడింది. ఖరీఫ్ సీజన్ కావడంతో ఈ వర్షం రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ వర్షానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ విజయనగరంలో ఈరోజు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రింగ్ రోడ్డు ప్రాంతంలో రహదారిపై వర్షపు నీరు పొంగి పొరలింది. బాలాజీ జంక్షన్ నుంచి భాషన్ స్కూల్ వరకు రహదారి పక్కన ఉన్న ఇళ్లలోకి వర్షం నీరు చేరుతోంది. దీంతో అక్కడి ప్రజలు నరక యాతన పడుతున్నారు. చిన్న చిన్న వర్షాలకు కూడా రహదారిపై వర్షం నీరు వచ్చి ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు లబోదిబ్బోమంటున్నారు. వర్షం నీరు డ్రైనేజీల ద్వారా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రహదారిపై వర్షం నీరు రావడంతో ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు పాలవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, కార్లు అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మురుగు కాలువల్లోనే పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేయించి వర్షం నీరు వచ్చేటప్పుడు నీరు రోడ్లపై రాకుండా చూడాలని, దానికి సంబంధించిన పనులు అధికారులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామ సమీపంలో మలుపు వద్ద ఆర్టీసీ బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు రేగిడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను రేగిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డయల్ యువర్ కలెక్టర్కు విశేష స్పందన. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఘనంగా వాజీ మెగా హౌసీ బహుమతుల ప్రదానం. హర్షం వ్యక్తం చేసిన మెగా హౌసీ విజేతలు. ఏడాదిన్నర కాలంగా ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సూటిగా ప్రశ్నించిన యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.